మరి మన ఉమ్మడి రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్నటువంటి తొలగించిన 26 కులాలలో గల కొప్పుల వెలమ కులం గురించి అయితే మేము గత 60 సంవత్సరాల నుండి ఈ హైదరాబాద్లో మా భార్య పిల్లలతో జీవిస్తున్నాం. మరి ఇక్కడే మా పిల్లలు ఇక్కడే పుట్టారు, మా పిల్లలు చదువులు కూడా ఇక్కడే, మా కుటుంబాలన్నీ ఇక్కడే మనుగడలో ఉన్నాయి. మేము ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గంలో మినిమం ఒక 50-60 వేల మంది వరకు ఉన్నాము త్రూఅవుట్ ఓటర్. మరి రంగారెడ్డి అండ్ వివిధ జిల్లాల్లో ఈ మేడ్చల్ మల్కాజ్గిరి అయితేనేమి తెలంగాణ ఉన్న 31 జిల్లాల్లో కూడా మా యొక్క అస్తిత్వం ఉంది. కాబట్టి మేము తొలగించిన నాటి నుండి బీసీ జాబితా నుండి మా కొప్పుల కులాన్ని తొలగించిన నాటి నుండి ఈరోజు వరకు మా పిల్లలు విద్యాపరమైనటువంటి హక్కుల్ని మరియు ఉద్యోగపరమైనటువంటి హక్కుల్ని కోల్పోవడం జరిగింది. మరి చాలా 1-2 మార్కుల్లో కూడా ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు ఇలా అనేక విద్యారంగాల్లో మేము వెనుకబడి పోతున్నాం. ఎందుకంటే ఈ రిజర్వేషన్ కోల్పోయినందువలన పిల్లలకి విద్యాపరమైనటువంటి నష్టం జరుగుతుంది. అలాగే ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఎన్నో మరి గవర్నమెంట్ వివిధ శాఖల్లో ఉద్యోగాలని భర్తీ చేస్తుంది. మరి ఈ భర్తీ చేసే సమయంలో మరి ఈ రిజర్వేషన్ లేక చాలామందికి ఉద్యోగాలు కూడా రావట్లేదు. మరి ఈ విధంగా మరి గత పాలకులు ఎవరైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతుందో అది దుర్మార్గపు నీచమైనటువంటి ఈ చర్యకి పాల్పడింది. కాబట్టి మరి ఈ తొలగించిన కులాలని మరలా ఇంకా బీసీ జాబితాలో చేరుస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేక బహిరంగ సభల్లో కూకట్పల్లిలో జరిగినటువంటి మరియు మూసాపేటలో జరిగిన బహిరంగ సభల్లో మాకు మాట ఇవ్వడం జరిగింది. మరి అలాగే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి మేమందరం ఆ యొక్క ఎప్పుడైతే ఈ కులాలని చేరుస్తారో మరి మేము అందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మరి అన్ని వేళలా ఈ గవర్నమెంట్కి మేము సపోర్ట్గా ఉంటాము. కాబట్టి మేము ఈ నేపథ్యంలో మన పొన్నం ప్రభాకర్ గారికి కూడా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా మేము ఇప్పుడు ఈ మెమోరాండం సమర్పించడం జరిగింది. కాబట్టి ఎందుకంటే మరి ఇంకా దీన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేస్తే ఇంకా మాకు ఎక్కువ నష్టం జరిగేటట్టుంది. మేము పొన్నం ప్రభాకర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా దీన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. కాబట్టి జై కొప్పుల వెల్మ, జై కొప్పుల వెల్మ.